ఆత్మగౌరవ పోరాటాలకు చేయూతనిద్దాం. గ్రీష్మ కుమార్, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి. కారంచేడులోను, చుండూరులోనూ జరిగిన దళితుల ఊచకోత నేపథ్యంలో ఆత్మగౌరవ పోరాటాలకు ఆవశ్యకత సంఘీభావంగా ఇందిరానగర్లో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమం. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఏమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ, తరతరాలుగా అణగారిన వర్గాలు దళితులపై జరిగిన దాడుల్లో భాగంగా 39 సంవత్సరాల క్రితం జూలై 17న కారంచేడులో జరిగిన మారణ హోమం ఫలితంగా దేశవ్యాప్తంగా పెళ్లిబిగిన దళితుల ఆత్మగౌరవ పోరాటం ఆవశ్యకత నేటికి తక్షణావసరంగానే ఉందని ఆయన అన్నారు. సుమారు 39 సంవత్సరాల క్రితం ఇదే జూలై నెల 17వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో కారంచేడు గ్రామంలో వందలాది మంది అగ్రవర్ణ దురహంకారులు దళిత పేటల మీద పడి పదుల సంఖ్యలో క్షతగాత్రులను చేసి దళితుల్ని చాలా క్రూరంగా నరికి చంపినటువంటి సంఘటన. అదేవిధంగా ఆగస్టు 6వ తారీఖున చుండూరు గ్రామంలో ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతమై దళితుల ఆత్మగౌరవంతో బతుకుతున్నారు అనేటువంటి దాని మీద దళితుల మీద దాడులు చేసి నరమేధ సృష్టించినటువంటి సందర్భం. వీటి నేపథ్యంలో మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో కూడా దళితులు, పీడిత వర్గాలు ఆత్మగౌరవ పోరాటాలకి నాంది పలికారు. దీనికి సూచనగానే జూలై 17 నుంచి ఆగస్టు 6వ తారీఖు వరకు దళితుల ఆత్మగౌరవ పోరాటాలు వర్ధిల్లాలనేటువంటి నినాదంతో వాళ్ళ దళితుల ఆత్మగౌరవ పోరాటాలకి సంఘీభావం తెలపాలనేటువంటి లక్ష్యంతో భారత కార్య సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సంఘీభావ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. కారంచేడు సంఘటనలో కానీ, చుండూరులో కానీ, తర్వాత జరిగిన నీరుకొండ, పదిరికుప్పం, లక్ష్మీపేట, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పిప్పర లాంటి ప్రాంతాల్లోనూ దళితుల మీద దాడులు జరిగినటువంటి నేపథ్యాలు ఉన్నాయి. ఈ సందర్భంగా పాలకవర్గాలను మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. జరిగినటువంటి ఈ అన్ని ఊచకోతల్లోనూ, ఈ అన్ని దాడుల్లోనూ ఎంతమంది దోషులను మీరు ఇప్పటిదాకా శిక్షించారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎంతమంది దోషులకి శిక్షలు పడ్డాయని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈ మధ్య నూతనంగా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉంది అన్ని రంగాల మీద. అదే నేపథ్యంలో దళితుల మీద దాడుల్లో ఎంతమందికి శిక్షలు పడ్డాయి, ప్రభుత్వ గణాంకాల ప్రకారం మీరు ఎంతమందిని శిక్షించారో దీని మీద కూడా మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా విచిత్రమైనటువంటి సంఘటన. కారంచేడు సంఘటనలో అయితే కానీ, తర్వాత జరిగినటువంటి చుండూరు సంఘటనలో కానీ శిక్షలు పడినటువంటి వాళ్ళని కూడా కోర్టులు తర్వాత కొంత శిక్ష అనుభవించిన తర్వాత నిర్దోషులుగా విడుదల చేసినటువంటి చరిత్ర, ఒక దుర్మార్గమైనటువంటి చరిత్ర న్యాయ వ్యవస్థ మూట కట్టుకుంది. న్యాయం అనేటువంటిది పేదలకి, దళితులకి, పీడిత వర్గాలకి అందుబాటులో లేనటువంటి ఒక సుదూర స్వప్నంగా మిగిలిపోయిందనేటువంటి వాస్తవాలు ఇక్కడ దళిత ప్రజానీకం ముందర, పీడిత ప్రజానీకం ముందర ఉన్నాయి. ఈ నేపథ్యంలో దళితులు తమ ఆత్మగౌరవ పోరాటాలని మరింత ఉధృతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. గ్రీష్మ కుమార్, భారత కార్య సంఘాల సమాఖ్య, ఐఎఫ్టియు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.